అండి, వెల్కమ్ టు శుభమస్తు. రాగులు మనకు తెలిసిందే కదా. రాగుల గురించి, రాగులతో ఎన్నో మనకి ప్రయోజనాలు ఉన్నాయో ప్రతిరోజు రాగి మాల్ట్ పిల్లలకి ఇస్తూ ఉంటాం. రాగి జావా, రాగి ముద్ద ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. రాగులతో దోశలు, ఇడ్లీలు అన్నీ చేసుకుంటాం. ఓకే, కాకపోతే ఇప్పుడు నేనైతే రాగుల్ని లడ్డు చేయాలనుకుంటున్నాను. దానికి ఏం కావాలంటే ఫస్ట్ మనం రాగులు తీసుకున్నప్పుడు ఇసుక ఉంటుంది బాగా ఈ రాగుల్లో, కడిగేసి ఇసుక లేకుండా గాలించుకొని ఒక పొడి బట్ట మీద బాగా ఎండిపోవాలన్నమాట. బాగా ఎండలో బాగా డ్రై అయిపోవాలి. అలా అయిన దాన్ని కొంచెం మనం వేయించుకోవాలి పొయ్యి మీద. పిండి వేయించకంటే రాగులు వేయించుకుంటే చాలా బాగుంటుంది లడ్డూకి. దీనికి ఏం కావాలంటే ఇప్పుడు ఒక కప్పు రాగులు తీసుకున్నాను కదా, కప్పు బెల్లం తీసుకుందాం, ఒక కప్పు పచ్చి కొబ్బరి, కొంచెం డ్రై ఫ్రూట్స్, అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటాం, ఇంకా కొంచెం జీడిపప్పులు అవి కూడా. ఇప్పుడైతే మనం ఈ రాగుల్ని కొంచెం స్టవ్ మీద బాండి పెట్టి వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాం. ఇనుప బాండి అయితే బాగా వేగుతుంది అన్నమాట. మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎక్కువ హైలో పెట్టకూడదు, ఈ తొందరగా వేగిపోతాయి అన్నమాట. మనకి ఏగినాయా లేదో అనేది కూడా తెలియదు. పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకుందాం. బాగా డ్రై అయిపోయినాయి, ఇవి బాగా వేగిపోయినాయి. మంచి సువాసన కూడా వస్తుంది వేగుతుంటే. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టేస్తాను. మిక్సీ పట్టిన తర్వాత ఇదిగో రాగి పిండి ఇలా ఉంటుందన్నమాట. మురుము ఉండదు, అలా అని మరీ మెత్తగా అయిపోకూడదు. జావ చేసుకుంటాం కదా అలాగా, ఆడించిన పిండిలాగా అవ్వదన్నమాట. ఇది చాలా బాగుంటుంది. రవ్వలాగా ఉండదు, పిండిలాగా ఉండదు అన్నమాట. బాగుంటుంది. ఇలా అయితే మనం లడ్డు చుట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వేయించేసుకున్న రాగులు కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ వేయించక్కర్లేదు. మనం దీనికి ఏం కావాలి, బెల్లాన్ని కొంచెం పాకం పెడదాం. దానికి తగినంత బెల్లం తీసుకున్నాను కదా, ఇది ఒక గిన్నెలో వేసుకొని ఈ గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు పోద్దాం. పాకానికంటే ముందు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇలా నెయ్యిలో వేయించుకుందాం. ఇది డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత నెమ్మదిగా కొబ్బరి కూడా ఇందులోనే వేయించుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి కూడా వేసేద్దాం. పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేస్తే ఇలా కొబ్బరి పొడి వస్తుంది కదా, మనం దీన్ని పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం వేయించుకుందాం. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీనిలో. చాలా మంచిదండి రాగి లడ్డూలు. రాగులతో ఏం చేసినా కూడా చాలా చాలా మంచిది. రోజు పిల్లలకి ఒక బాక్స్లో ఒక లడ్డు పెట్టవచ్చు, పెద్దవాళ్ళకైనా కూడా. ఇది కొంచెం పచ్చివాసన పోవాలి, వేగుతూ ఉంటుంది. దీంట్లోనే మనం రాగి పిండి కూడా వేసేద్దాం. కొబ్బరి వేగింది కదా, ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న రాగుల పిండిని కూడా ఇందులో వేసేద్దాం. ఎక్కువ వేగక్కర్లేదు, నేతిలో అవి ఇవి కలిసిపోయేలాగా మనం కలిపేసుకోవడమే. కొంచెం కలిపి అప్పుడు ఒక ప్లేట్లోకి, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంకా కొంచెం నెయ్యి వేద్దాం. ఇది వేగేటప్పుడే కాస్త నెయ్యి వేసుకుందాం. ఇంకా తర్వాత నేతితో పని లేదు, దీనికి ఎక్కువ నేతితో పని లేదమ్మా, ఎక్కువ నెయ్యి అవసరం లేదన్నమాట. మనం బెల్లం పాకం పట్టుకొని వేసుకుంటాం కదా, లడ్డు అయితే కమ్మగా భలే ఉంటుంది. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి, ఒక్కొక్కళ్ళు అయితే నెయ్యి కూడా వేయరు రాగి లడ్డూల్లో. మనం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం కదా, ఇంకాస్త బాగుంటుంది. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటాం, చాలా బాగుంటుంది అన్నమాట. ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేస్తాను. చూసారా, ఇంత బాగా కలిసిపోయింది కదా. లో ఫ్లేమ్లోనే, అసలు హైలో పెట్టకూడదు. అందులో కొబ్బరి రాగి పిండి కదా, ఉత్తినే మాడిపోతుంది త్వరగా. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. బెల్లంలో కొంచెం నీళ్ళు వేయాలి కదా, పాకం రావాలి, బెల్లం కరగాలంతే. ఎక్కువ నీళ్ళు పోయకూడదు, ఇంతే సరిపోతుంది. కొంచెం ఉడికి బెల్లం అంతా కరిగిపోయే వరకు ఇట్లా పొయ్యి మీద ఉంచేద్దాం. ముద్రకూడదు, పాకం రాకూడదు. దీనికి పాకం వచ్చేస్తే లడ్డు గట్టి పడిపోద్ది. ఇలా అయితేనే బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కరగనిచ్చేద్దాం. ఏమన్నా చెత్త కానీ మట్టి కానీ ఉంటే అడుక్కి వెళ్ళిపోద్ది అన్నమాట. అందుకే మనం బెల్లం కరిగించుకుంటున్నాం. చూసారా, బెల్లం అయితే ఇలా కరిగిపోయింది కదా. దీన్ని మనం ఇట్లాగా ఒక కప్పులోకి వడపోసుకుందాం. ఒక గిన్నెలోకి వడపోసుకుంటే అడుక్కి మట్టి ఏమన్నా చేరితే ఉంటుంది, చెత్త ఏమన్నా ఉంటే మనకి పైకి వచ్చేస్తుంది జల్లెల్లోకి. అప్పుడు ఇసుకది తగలతో లడ్డు చుట్టుకుంటే. తియ్యగా కావాలనుకుంటే పాకం కొంచెం ముదరొచ్చు,
అదే లైట్గా తినాలి, మాకు ఎక్కువ తీపి ఉండకూడదంటే పాకం ముదరకూడదు, బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన పాకాన్ని మనం ఇప్పుడు ఈ పిండిలో వేసుకుందాం. ఎంత కావాలో చూసుకొని అయ్యేలాగా వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత తెలుస్తుంది మనకి. ముందే ఎక్కువ వేసుకోకూడదు, లడ్డు కట్టుకోవడానికి బాగుండేలాగా చూసుకోవాలి. ఈజీగా మన చేతికి అంటుకోకుండా లడ్డు రావాలి కదా, కొంచెం చేతికి నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకోవడమే. ఇంకా కొంచెం పడుతుంది, మనం వేసింది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. కొలతల ప్రకారం వేసుకున్నాం కదా, 3 కప్పులు రాగులు, బెల్లము, కొబ్బరి అంతా సమానంగా వేసుకున్నాం. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం, కమ్మగా మరి టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూలు ఎవరికి పెట్టినా ఒక్క లడ్డూతో ఆపరండి, 2-3 లడ్డూలు తినేస్తారంతే, అంత బాగుంటుంది. చేతికి నెయ్యి రాసుకుంటాం. ఇలా కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటే ఇంకాస్త బాగుంటుంది లడ్డు చుట్టుకోవడానికి. చూసారా ఎంత బాగుంటాయండి లడ్డూలు, అయితే చాలా టేస్టీగా ఉంటాయి. రాగులతో, చిరుధాన్యాలతో చాలా చేసుకుంటాం కదా, అలాగే దేంతో అయినా ఇలా లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వెరైటీ అన్నమాట, ఒకేలాగా ఎప్పుడు తినలేరు కదా. అలా నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలాగే కరిగిపోద్ది. మనం చేసుకునే పిండిని బట్టి ఉంటుందన్నమాట. కొన్న పిండి అయితే ఒక రకం టేస్ట్, మనం ఇంట్లో చేసుకుంటే ఇంకొక రకం టేస్ట్. ఇంట్లో చేసుకుంటే ఏదైనా కూడా చాలా బాగుంటుంది. చూసారా, రాగి లడ్డూలు అయితే సూపర్గా రెడీ అయిపోయినాయి. ఎంత మంచిదంటే బాలింతకు కూడా పెట్టుకోవచ్చు. మా చిన్నప్పుడు కాలంలో అది కాయం అని చేసేవారు, కాయం నడుముకి బలం అని చెప్పి కాయం. అది కూడా ఈ రంగులో ఉండేదన్నమాట, నల్లగా. చాలా రకాల మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ ఏవేవో వేసి కాయం రోట్లో దంచేవారు అన్నమాట. అలా ఉంది. మెచ్యూర్ అయిన పిల్లలకు కానీ ఎవరికైనా కూడా, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లల వరకు చక్కగా తినేయచ్చు హాయిగా. నచ్చిందా మరి ఈ రెసిపీ? రాగి లడ్డూలు అయితే సూపర్గా రెడీ అయిపోయినాయి. రెసిపీ మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా? మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.